సో ఇక్కడ కమిటీ మెంబర్ల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. మేకల రాంబాబు యాదవ్, చింతల అజయ్ కుమార్ యాదవ్, సంక్రాంతి వెంకటేశ్వర యాదవ్, జక్కుల వీరస్వామి యాదవ్, కుక్కెర కొండలు యాదవ్, నక్కా కోటేశ్వరరావు యాదవ్, జంగా సైదుల్ యాదవ్, వడ్డెంపూడి శ్రీనివాసరావు యాదవ్, జక్కుల కృష్ణ యాదవ్. సో వీళ్ళంతా కలిసి ఒక కమిటీ మెంబర్స్గా ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో వీళ్ళంతా కూడా యాదవ్ని పిలవడం జరుగుతుందని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీంట్లో ఒక 6 మంది కలిసి తలా ₹1,00,000 వేసుకొని మిగతా వాళ్ళందరినీ కూడా 5,000, 10,000 తర్వాత యాదవులలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా కొంతమంది కూడా ఎక్కువ సంఖ్యలో పైసలు ఇచ్చినట్లు తెలుస్తుంది. దాదాపు 30 నుంచి 40 లక్షలు ఖర్చు పెట్టి ఈ యొక్క విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుంది. సో ఈ అనుగురాజ్ యాదవ్ చరిత్ర మరి ఎందుకు బయటికి రాలేదు? నిజంగానే ఇవాళ జనరల్గా పల్నాడు రాజ్యం అనేసరికి మనకు బ్రహ్మనాయుడు వీళ్ళందరి పేర్లు చెప్పడం జరుగుతుంది, కానీ అనుగురాజ్ యాదవ్ పేరు మాత్రం వివక్షతోటి ఇలా కనీసం రాసిన పరిస్థితి అయితే కనిపించట్లేదు.